హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. జూన్ 1వ తేదీ ఎగ్జిట్ పోల్స్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికే చాలామంది వాళ్ళ సర్వేలని కొంత బహిర్గతం చేశారు. అలా కాకుండా అనాలిసిస్ కూడా కొనసాగుతోంది. రెండు కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవైపు వైసీపీ తన అధికారాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది, స్వీప్ చేస్తుందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. మరోవైపు కూటమి కూడా వాళ్ళు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తారు. టుడే ఐ హ్యావ్ విత్ మీ సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో వారిచ్చిన సర్వే దాదాపుగా కంప్లీట్గా అక్యురేట్గా వచ్చింది. సో లెట్స్ టాక్ టు హిమ్. ఏపీ ఎలక్షన్ సర్వే కూడా వారు నిర్వహించారు. ఏం జరిగింది, ఏం జరగబోతోంది? డాక్టర్ బాలా, నమస్కారం. థ్యాంక్ యూ అండి ఫర్ జాయినింగ్ అస్. సో ఈసారి ఆబ్వియస్లీ ఎలక్షన్ చాలా టైట్గా కనిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తోంది? ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి. ఇంక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్ వీ హ్యావ్ టు వెల్కమ్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం వెల్కమ్ చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి యాంటీ గవర్నమెంట్ అనో లేకపోతే ఇంకోటో చెప్తారు. బట్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే 1970s ఉన్న పర్సంటేజ్కి ఈ రోజున్న పర్సంటేజ్కి అసలు పోలికలు తీసుకురావడం అనేది తప్పు. ఐల్ టెల్ యూ ద రీజన్. అప్పుడున్న అవేర్నెస్ వేరు, అవును, ఈ రోజున్న అవేర్నెస్ వేరు. అప్పుడున్న ఓటర్ ఫెసిలిటీస్ వేరు, ఈ రోజున్న ఓటర్ ఫెసిలిటీస్ వేరు. అప్పుడున్న బూత్ ఫెసిలిటీస్ వేరు, ఈ రోజున్న బూత్ ఫెసిలిటీస్ వేరు. సో ఆల్వేస్గా మీకు పోను పర్సంటేజ్ పెరుగుతూనే పోతుంది, తగ్గదు. ఓన్లీ రీజన్ మీరు ఫెసిలిటీస్ పెంచుతున్నారు, అవేర్నెస్ పెంచుతున్నారు. పబ్లిక్లో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది జరిగిపోతుంది. కరెక్ట్. యూజువల్గా ఈరోజు పాలిటిక్స్ అనేది ఇన్బిల్ట్ ఆఫ్ ఫ్యామిలీస్లో కూడా అయిపోయింది. విత్ ఇన్ ద డొమెస్టిక్ లైఫ్ ఆల్సో దెర్ ఈస్ ఎ పాలిటిక్స్. అంటే అన్న తమ్ముడు, అక్క చెల్లి, బావ బామర్ది, తల్లి తండ్రి అందరూ పాలిటిక్స్ అయిపోయాయి. సో దట్ కైండ్ ఆఫ్ ఎ పాలిటిక్స్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ ద హౌస్ వీ హ్యావ్. అంటే మనకి ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా బయట పాలిటిక్స్ చాలా ఈజీ కదా. అవును, సిమిలర్. ఇంకా కుటుంబానికి సంబంధించిందే పాలిటిక్స్ బయట కూడా చేస్తాం. నీ కుటుంబానికి ఏమి ఇస్తానని పొలిటీషియన్ చెప్తాడు తప్ప నీకేమి ఇస్తానని ఎప్పుడు చెప్పడుగా. ఈ కుటుంబానికి ఏం చేయగలుగుతాం, కుటుంబం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాంటివి ఎక్కువ ప్రపోజల్ చేస్తారు. అంటే ఒక సమాజంలో, ఒక నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలో పొలిటీషియన్స్ అది చేస్తారు. అది పాలిటిక్స్. అవేర్నెస్ పెరిగింది, పర్సంటేజ్ కూడా పెరిగింది. అయితే టైట్ సిచ్యువేషన్స్ ఇప్పుడు 1 జూన్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలి కాబట్టి ప్రిపరేషన్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికే అందరికీ ఎవరెవరికైతే పంపించి ఉండాలో వాళ్ళ దగ్గర మేము పెట్టున్నాం. వాళ్ళు రిలీజ్ చేసేదాన్ని బట్టి June 1 నుంచి రిలీజ్ చేస్తారు. అది ఇంకా పబ్లిక్లోకి వస్తుంది. అప్పుడు దాకా కూడా ఏంటి, ఇట్స్ అ సీక్రసీ. ఈవెన్ మా ఒపీనియన్ పోల్స్లో తీసుకున్న కూడా డాటా చాలా సీక్రసీగా ఉంది. ఐల్ టెల్ యూ ద రీజన్ ఎందుకనేది. సీక్రసీ ఎందుకంటే ఎవరు కూడా పబ్లిక్లో బహిర్గతం చేయట్లేదు. వాళ్ళు ఎందువల్ల ఈసారి ఆ ట్రెండ్ చూసాము చెప్తాను. ఒపీనియన్ మనసులో ఉంది ప్రతి ఒక్కరికి. కాస్టింగ్ చేశారు కూడా. ఇక్కడ ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే గతంలో కంటే ఈసారి 55 నుంచి 60, 65, 70 అంటే ఈ సీనియర్ ఏజింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫస్ట్ ఫేజ్లోనే మొత్తం కాస్ట్ చేసేసారు. చాలా అంటే పని కట్టుకుని వెళ్ళి ఓటు వేశారు. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ శాతం. అంటే ఎందుకు కాస్ట్ చేశారు? ఇన్ని రోజులు వీళ్ళకి ఓట్లేదా? ఇన్ని రోజులు వేసుంటారు కానీ ఈసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. మీ ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద రాకెట్ సైన్స్ అయింది అది పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ ఇస్ వెరీ సింపుల్ అండి. పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. ప్రజల్లో ఉన్న ఇష్యూస్ని మేనేజ్ చేసేవాడే పొలిటీషియన్, అంతే. అది ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఆ గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ వచ్చాక దాన్ని అడ్రస్ చేసి సాల్వ్ చేయడమే. అసెంబ్లీలో బిల్స్ పెట్టడమో లేకపోతే పాలసీస్ తయారు చేయడమో ఈ రెండే జరుగుతుంది, అంతే పాలిటిక్స్ అంటే. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ సిటిజన్స్ లేకపోవచ్చు, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అవుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సీనియర్ ఓటర్స్ కావచ్చు, వీళ్ళందరూ గతంలో ఎందుకు అంత కాస్ట్ చేయాల? కరెక్ట్. వాళ్ళకి ఓటు ఉంది కదా. ఓటు ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటుంది వాళ్ళకి. 18 years వచ్చినప్పటి నుంచి ఓటు ఉంటుంది. కానీ అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వాంటెడ్గా చేస్తున్నారంటే అర్థం ఏంటి? మన కంట్రీలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ చేసే ప్రొపగండా ఏంటంటే వెలిఫేర్ టువర్డ్స్ ఆఫ్ సొసైటీని అని చెప్తారు. ఎప్పుడైనా నేను వెలిఫేర్ చేయను, నేను డెవలప్మెంటే చేస్తాను, మెట్రో ట్రైన్ తీసుకొస్తాను, జెట్ ట్రైన్ తీసుకొస్తాను అని చెప్పి ఒక్కరైనా వచ్చారా? పాలిటిక్స్లో ఇప్పుడు దాకా నిలబడ్డారా? డెవలప్మెంట్ అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే ఆ సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టుగా డెవలప్మెంట్ చేయగలుగుతారు తప్ప డెవలప్మెంట్ అనేది ఎప్పుడు స్టాటిక్గా ఉండదు. ఇట్స్ అ డైనమిజం. అంటే ఒక ఏరియా ఉందనుకోండి, అక్కడ
ఇల్లులు పెరిగేదాన్ని బట్టి కాలువలు కానీ డ్రైనేజెస్ కానీ ఇంకోటి కానీ వాటర్ ఫెసిలిటీ పైప్ లైన్స్ ఇవన్నీ పెరుగుతుంటాయి. దట్స్ కాల్డ్ డెవలప్మెంట్. అంటే ఫీజిబిలిటీస్ను ఎమ్యూనిటీస్ని ఫెసిలిటీస్ని పెంచుకుంటూ పోయేదే డెవలప్మెంట్. అది స్టాండర్డ్ కాదు. ఎప్పుడు స్టాండర్డ్ ఏంటి? పబ్లిక్లో ఉన్న లైఫ్ స్టైల్, వాళ్ళకు వెలిఫేర్ ఏంటి, అది మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్ కాబట్టి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ బేసిక్స్లలో ఇన్ని రోజుల నుంచి సఫర్ అయ్యే ఈ సీనియర్ ఓటర్స్ అనుకుంటున్నాను. సఫర్ అయిన 4-5 పాయింట్లు చెప్పండి. నాకు తెలిసింది ఏంటంటే టు హ్యావ్ టు గో అండ్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ బెనిఫిట్, మాటికి వెళ్ళి క్యూలలో నిలబడి అడగాల్సి రావడం అనేది అది చిన్న విషయంగా కనిపించిన యాక్చువల్లీ చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక లైన్లో వెళ్ళి ఎవరైనా నిలబడి ఏదైనా వాళ్ళకి రావాల్సిన బెనిఫిటో స్కీమో తెచ్చుకోవాలంటే రేషన్ కార్డో రెన్యూవలో ఎవ్రీథింగ్ టేక్స్ ఎఫర్ట్. ఆ రోజంతా వాళ్ళకి పనిచేసి కూలికి వెళ్ళే వాళ్ళకైతే కూలిపోతుంది. కరెక్ట్. ఇంట్లో ఉండే వాళ్ళకి కంబర్సం చాలా పెద్దవాళ్ళకి. సో అదొక ఫండమెంటల్ నీడ్. ఇట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ ఈ గవర్నమెంట్. ఇట్స్ వానిష్ అయిపోయింది. అది ఎలా వానిష్ అయిందంటే ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది మీరు గ్రామ సచివాలయం పెట్టారనుకోవచ్చా లేకపోతే ఇంకోట పక్కన పెడితే ఈరోజు ప్రాబ్లం ఎవరికుందో తెలుసా? బ్యూరోక్రసీ వర్సెస్ పబ్లిక్ నడుస్తుంది, బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటీషియన్ నడుస్తుంది, బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటికల్ పార్టీస్. ఎందుకు రీజన్ అంటే పబ్లిక్కి గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి కనెక్షన్ పోయింది. అవును, అస్సలు కనెక్షనే లేదు. ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి ఎవరు వెళ్తున్నారు? ఒకప్పుడు ఎంఆర్ ఆఫీస్కి క్యూలు కట్టేవాళ్ళు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ కావాలన్నా యూ హ్యావ్ టు గో ఎంఆర్ ఆఫీస్, యూ హ్యావ్ టు వెయిట్. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర చాలామంది రైటర్స్ బతికేవాళ్ళు అప్లికేషన్స్ ఫిల్అప్ చేయడానికి. ఈరోజు ఆ సిస్టమ్ లేదు. యువర్ ఓన్ అప్లికేషన్ యూ కెన్ ఫిల్ ఇట్. ఆర్ అదర్వైజ్ మీరు సచివాలయంకి వెళ్తే అక్కడ సచివాలయంలో మీకు హెల్పర్ ఉంటారు, దే విల్ ఫిల్ ఇట్. సింపుల్ అయిపోయింది, సింప్లిసిటీ అయిపోయింది కంప్లీట్గా. కరెక్ట్. గవర్నెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే మీకు నియర్ బై అయిపోతుందో, అందుకే మీకు గాంధీజీ ఎప్పుడో చెప్తూ ఉండేవాళ్ళు, గ్రామ సచివాలయాలు కానీ గ్రామంలో ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ గవర్నెన్స్ అనేది జరుగుతుందో పార్లమెంట్లో కూడా మీకు పర్ఫెక్ట్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది, బిల్స్ కూడా కరెక్ట్ వస్తాయి అని చెప్పేసి. ఎందుకు అంటే గ్రామంలో ఉన్న పాలిటిక్సే రేపు మనకు నేషనల్ లెవెల్స్లో కూడా ఉంటాయి. సేమ్ టు సేమ్ అక్కడ పాలిటిక్స్ అక్కడికి వస్తాయి. పంచాయతీ లెవెల్లో మీకున్న వితిన్ 500 ఫ్యామిలీస్ 1000 ఫ్యామిలీస్కో మీరు కానీ పర్ఫెక్ట్ గవర్నెన్స్ ఇస్తే దట్స్ ఎనఫ్. గవర్నెన్స్ అంటే ఏంటి? అక్కడ ఆ పబ్లిక్కి కావాల్సిన సర్కమ్టెన్సెస్కి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవి ఇచ్చేయడం. సో బేసిక్ సర్టిఫికేట్స్ అన్నీ వెళ్ళిపోయాయి, అవి నియర్ బై అయిపోయాయి. 50 హౌసెస్కి ఒక వాలంటీర్ వస్తారు. దాంట్లో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా సెకండరీ. ఫస్ట్ సర్వీసెస్ గవర్నెన్స్ అనేది నియర్ బై ద పబ్లిక్ అయిపోయిందా? ద మోడల్ ఇస్ వెరీ వర్కబుల్ కదా. ఫీజిబిలిటీ వచ్చేసింది అక్కడ. ఫీజిబిలిటీ వచ్చేసినప్పుడు మీకు ఏమైపోతుంది? పబ్లిక్ కనెక్షన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ పక్కన వెళ్ళిపోయి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ద సెన్స్ సో హూ ఆర్ అథారిటీ. ఇప్పుడు అథారిటీ లేదు ఇక్కడ. ఒకప్పుడు మనము గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వీఆర్ బెగ్గర్స్, అక్కడ బెగ్గర్స్ లాగా ఉండేవాళ్ళు. ఈరోజు ఉంటున్నామా? నో, వీఆర్ డిమాండింగ్, వీఆర్ కమాండింగ్. అవును, డిమాండ్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం, ఎక్కువ మాట్లాడితే కంప్లైంట్ చేస్తున్నాం, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమంటున్నాం. అంటే పబ్లిక్ అంత అవేర్నెస్ వచ్చింది. అవును, అంటే వీఆర్ ఎట్ అ పాయింట్ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎందువల్ల ఈసారి సీనియర్ సిటిజన్స్ ఇంతగా ఓటు వేశారు, కొట్టొచ్చినట్టు ఈసారి కనిపించిన ట్రెండ్స్కి అండర్ కరెంట్ ఏంటి, అండ్ ఆల్సో ఈసారి మరి ఒపీనియన్ ఫామ్ చేసుకుని సైలెంట్గా ఎందుకున్నారు? సైలెంట్గా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే, మీకు వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది రీసెంట్గా. ఇండియాలో ఫస్ట్ కంట్రీ ఇండియా మిస్ఇన్ఫర్మేషన్స్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్స్. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపరైజ్ లేదు ఇక్కడ. రైట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా డిఫరెంట్ స్ట్రక్చరైజ్ దీంట్లో ఉంది. అవును, ఆ ఇన్ఫర్మేషన్ని కరెక్టా లేకపోతే కరెక్ట్ కాదా అని ఎలా డిసైడ్ చేసుకోవాలంటే వాళ్ళ గ్రౌండ్ రియాలిటీసే ఇంపార్టెంట్. కరెక్ట్. గ్రౌండ్ రియాలిటీస్లో వాళ్ళు వెదర్ దే ఆర్ గెటింగ్ అ బెనిఫిట్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు దే ఆర్ గెటింగ్. అవును, సెంటిమెంటల్లీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్ తీసుకున్నారు. నేను చేసి ఉంటే నాకు ఓటే, చేయకపోతే నాకు ఓటేకు. ఇట్స్ వెరీ సెంటిమెంటల్ వర్డ్. రీజన్ చెప్తాను నేను ఎందుకనేది. ఇప్పుడు మన దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, నీకు నెల నేను శాలరీ ఇస్తున్నాను కదా, కంపెనీ కోసం నువ్వు కనీసం ఇది కూడా చేయనవా? నీకు మంచి జరిగింటే చెయ్యి, లేదు మంచి జరగలేదంటే ఓకే నీకు నచ్చిన చోట జాబ్ ఎత్తుక్కోనంటు. అప్పుడు ఎంప్లాయీ ఏం ఆలోచిస్తాడు? అరే కరెక్ట్ కదా, మనం ఇన్ని ఇయర్స్ నుంచి పని చేస్తాం. ఇట్స్ సైకాలజీ. అవును, అది పెద్ద ఇంపాక్టబుల్ వర్డ్ అనట్లేదు. కానీ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీలో కూడా ఒక గివర్ రెసిపియంట్ లాంటిది ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ నేను మీకు సేవ చేసుంటే ట్రూ అనే ఒక సర్వీస్ దీంతో
గవర్నమెంట్ ఈసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ చేశారు. True. చాలా ధైర్యం కావాలి దానికి. అవును. Yeah. సో ఆ వర్డ్ ఏమైపోతుంది మీకు సైకలాజికల్గా ఎక్కడో చోట ఇంపాక్ట్ పడుతుంది. సో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ సింపుల్ క్యాలిక్యులేషన్ నేను చెప్తాను, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి I think 2 crores మొత్తం నియర్ బై 2 crores క్యాలిక్యులేషన్స్ ఏదైతే చేసుకున్నారో దాంట్లో 80% పోల్, ఇప్పుడు 80% పోలింగ్ అయింది అంటున్నారు కదా, 80% తీసుకుందాం, 20% తీసిద్దాం యాంటీ ఇంకంబెన్సీ. అంతకు మించి ఉండదు కదా. డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నేను యాంటీ అవుతానని, డబ్బులు కావాలంటారు కానీ డబ్బులు వద్దని ఎవరు చెప్పరు కదా. ఎందుకు అంటే పాస్ గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు సర్వ్ చేసిన గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ప్రామిస్ చేసి నేను ఇస్తానంటే ఎవరు బిలీవ్ చేయరు. రైట్. ఇంట్లో తల్లిదండ్రులు ఈరోజు పిల్లలకి నేను ఇవాళ తీసుకొస్తానని చెప్పి తేవకుండా ఎప్పుడో నేను మళ్ళీ తీసుకొస్తానంటే ఎవరు నమ్మరు. ఇది ఇంట్లోనే నమ్మరు, అలాంటిది బయట ఎలా నమ్ముతారు? నమ్మే ఛాన్సే లేదు. సో దేర్ ఫోర్ సీనియర్ ఓటర్స్ అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు క్యాస్ట్. ఇప్పుడు క్యాస్ట్ కాదని చెప్పేసి అని వాళ్ళు ఇప్పుడు ఒపీనియన్ ఓపెన్ చేశారనుకోండి, డిఫరెంట్ ఇష్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడే. ఆ ఇష్యూస్ అన్ని వాళ్ళు ఫేస్ చేయడం ఎందుకని సైలెన్స్గా సీనియర్ ఓటర్స్ అందరైతే క్యాస్ట్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ సీనియర్ ఓటర్స్ కూడా ఎక్కువ పర్సంటేజ్ పెరగడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ 2019 వరకు ఉన్న ఓటర్ లిస్టు 2019 నుంచి 2024కు పెరిగింది. ఆల్వేస్గా పెరిగినప్పుడు పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కదా. ఎందుకు? కొత్త ఓటర్స్ అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా క్యాస్ట్ చేస్తారు ఓట్ క్యాస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు? పర్సంటేజ్ ఆల్వేస్గా పెరుగుతుంది. పర్సంటేజ్ పెరిగినప్పుడు మీకు ఎయిదర్ సైడ్ ఉంటుంది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిదర్ అపోజిషన్ వాళ్ళకు ఉంటుంది, పొజిషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ సీనియర్ ఓటర్స్ ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఫేజ్లోనే ఓట్ ఎక్కువ వేస్తారో అది ఫర్ టు ద గవర్నమెంట్. కరెక్ట్. ఎందుకు ఫర్ టు ద గవర్నమెంట్ అని కూడా చెప్తాను. వాళ్ళు డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారనుకోండి, లాస్ట్లో క్యాస్ట్ చేస్తారు. లేదనుకుంటే క్యాస్టింగ్ చేయరు, అసలుకి మాకేం చేయలేదు కదా అసలు ఎందుకు క్యాస్ట్ చేయాలనుకుంటారు, అంటే వాళ్ళ మైండ్ సెట్. కరెక్ట్. సో ఈసారి 81+ మనకు పర్సంటేజ్ పోల్ అవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ బిగ్ అంటే చేంజ్ ఫ్రమ్ ద అంటే 1.6 బేసికల్గా చెప్పాలంటే ఇట్స్ గుడ్ అవేర్నెస్ అని గుడ్ అవేర్నెస్. సో అక్కడ ఓటర్లు గెలిచారు. కానీ ఐ వాంట్ ఆస్క్ యూ డాక్టర్ బాలా, ఇప్పుడు ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత అర్బన్ క్లాసెస్లో ఉండి అనే ఒక నెరేటివ్ని ప్రతిపక్షాలు స్ప్రెడ్ చేశాయి. కొంతమంది అంగీకరించారు కూడా, కొంత వ్యతిరేకత వచ్చిందని. ఎందుకు వచ్చింది ఆ వ్యతిరేకత అంటారు? ఇట్స్ ఎ మీడియా ప్రొపగండా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉద్యోగ సంఘాల్లో వాళ్ళలో ఎంప్లాయీస్లో ఒక డిస్గ్రంటిల్మెంట్ ఉంది అని అంటున్నారు. ఎందుకు ఉందంటారు? ఒకవేళ ఉంటే కనుక, లేదు అది ఉత్త నెరేటివ్ అంటారా? నో, నేరేటివ్ కాదు. బేసికల్గా ఇండివిజువల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది క్రియేట్ అయింది అక్కడ. ఎలా అంటే వాళ్ళకి పబ్లిక్తో అవసరం లేదు. ఎంప్లాయీస్ 2 lakh అరౌండ్ 3 lakhs మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పబ్లిక్తో అవసరం లేదు. పబ్లిక్ ఎంతైనా ట్యాక్స్ కట్టండి, మాకు బెనిఫిట్ ఇవ్వండి అనేది కాన్సెప్ట్ వాళ్ళది. బట్ లీడర్ ఏం ఆలోచిస్తాడు? నాకు 2-3 lakhs పోయినా పెద్ద ప్రాబ్లం లేదు. మెజారిటీ డెమోక్రసీలో మెజారిటీ ప్రివైల్స్ కదా ఎప్పుడైనా మీకు. మెజారిటీ ఒపీనియన్స్ ఇస్ ప్రివైల్స్. సో మెజారిటీ ఏం కోరుకుంటున్నారు? ట్యాక్సెస్ తక్కువ ఉండాలి, గుడ్ గవర్నెన్స్ ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, ఇలాంటివన్నీ కోరుకుంటారు. మొత్తం డబ్బులన్నీ ఖజానాలో నుంచి వెలిఫేర్కి అంటే నీడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా, నీడ్ లేని ఎంప్లాయీస్కి 1,50,000 జీతాలు ఉన్నా కూడా ఇంకా పెంచుకుంటూ పోతే ఎందుకు? పబ్లిక్లో నుంచి రివాల్వ్ వచ్చింది కదా, టీచర్స్ అంతా ధర్నా చేస్తా. అదే సో పబ్లికే అంటున్నారు, నువ్వు వచ్చేది స్కూల్కి 10 గంటలకు వస్తావు, పిల్లలకి చదువు చెప్పవు, వచ్చి కూర్చొని కాలు మీద కాలు కూర్చొని టైం పాస్ చేస్తావు, ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తావు, రియల్ ఎస్టేట్ చేస్తావు, ఫైనాన్సింగ్ చేస్తావు, ఇంకోటి వేస్తావు, చిట్లు వేస్తావు. ఇన్ని బిజినెస్ లోకల్ వాళ్ళకి తెలుస్తున్నాయి కదా. మీరు నేనంటే ఇక్కడ కూర్చున్నాము, కానీ లోకల్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదా? ఈజీగా తెలుస్తుంది. వాళ్ళ బంధువులే తెలియదా, ఇంకోటి తెలియదు, అందరికీ తెలుసు. సో కాబట్టి పబ్లిక్ రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎందుకు రివర్స్ అవుతున్నారంటే ఇన్ని రోజులు సిస్టమ్ అంటే ఏంటనేది పబ్లిక్ ఎక్కువ కనెక్షన్లో లేదు, తెలిసేది కాదు. సో ఈరోజు అది తెలిసిపోయింది. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏంటి, నాకు వీడు ఎందుకున్నాడు, నాకు ఏం చేయాలి ఇతను అనేది ఎప్పుడైతే మీకు గవర్నెన్స్ సిస్టమ్ ఓపెన్ అయిపోయిందో, ఇట్స్ ఓపెన్ గవర్నెన్స్ సిస్టమ్ అయిపోయిందో మీకు, దెన్ పబ్లిక్ విల్ గెట్ అవేర్నెస్. కరెక్ట్. అవేర్నెస్ వచ్చేసింది. అవేర్నెస్ వచ్చేసినప్పుడు మీకు అర్బన్ ఓటర్స్, మేజర్గా చెప్తాను ఇక్కడ అర్బన్ ఓటర్స్ గురించి. మీకు అర్బన్ ఓటర్స్ ఎందుకు డిస్సాటిస్ఫైడ్ అంటే బేసికలీ దే ఆర్ లేజీస్. ఐల్ టెల్ యూ రీజన్. లేజీస్ కూడా ఎందుకంటే అర్బన్ ఓటర్స్లో మీరు పని మనిషి వస్తే కానీ వీళ్ళు లేరు. ఈరోజు ఆ పని మనిషి డిమాండ్ చేస్తుంది, రావట్లేదు అనట్లేదు నేను, వస్తుంది కానీ బట్ డిమాండింగ్. ఒకప్పుడు 1,500-2,000 రూపాయలు ఇస్తే ఇంటికి వచ్చి పొద్దునే బాసనలు కడిగేసి కసువు అంతా నూకేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈరోజు అదే పని మనిషి అదే పనికి షీఈస్ డిమాండింగ్ అరౌండ్ 3,000-4,000 రూపీస్. వై? ఎందుకు? ఇప్పుడు ఆమె రానంటుంది. ఇక్కడ ఇంకొకటి కూడా, అప్పుడు 30 days వాళ్ళు వచ్చేవాళ్ళు, ఈరోజు దే ఆర్ ఆస్కింగ్ 4 leaves. అవును, అంటే హక్కుగా తీసుకుంటున్నారు. ఇట్స్ మై రైట్ అమ్మా, అందరు ఇస్తున్నారు, ఆ పక్కింటి వాళ్ళు ఇస్తున్నారు, పైన ఫ్లాట్ వాళ్ళు ఇస్తున్నారు, మీరెందుకు ఇవ్వట్లేదు? లేదంటే రాను. ఎందుకు రావట్లేదు? వాళ్ళకి ఇల్లు గడవట్లేదు అంటే గడుస్తుంది. ఎందుకు? దే ఆర్ బిలో పావర్టీ లైన్ కాబట్టి గవర్నమెంట్ ఈస్ ప్రొటెక్టింగ్.
యా గవర్నమెంట్ వెల్ఫేర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. అంతెందుకు మన ఇండియన్స్ చాలామంది ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారు, న్యూజిలాండ్కి వెళ్ళిపోతారు, ఎందుకు వెళ్తున్నారు? పిఆర్ తీసుకుని ఎందుకు వెళ్తారు? ఆ కంట్రీస్లలో మీకు వెల్ఫేర్ దొరుకుతుందనే కదా. అవును, హెల్త్కి కానీ మీ ఎడ్యుకేషన్కి కానీ బేసిక్ లైఫ్కి కానీ అక్కడ మీకు ప్రొటెక్షన్ ఉందనే కదా. ఇవన్నీ థియరిటికల్ గా వెరీ వ్యాలిడ్. నో, ఇట్స్ ప్రాక్టికల్ ప్రూవ్డ్ కంట్రీస్. బట్ దెన్ వై ఇస్ ద నరేటివ్ దట్ అర్బన్ క్లాసెస్ లో ఓటింగ్ ఇలా అయింది, పోస్టల్ బ్యాలెట్ లో ఇలా అయింది అనే ఈ వాట్ ఎవర్ ఈ ట్రెండ్స్ ఏవైతే జనం చెప్తున్నారో, జనం అంటే మేజర్లీ మీడియా మీడియా బికాస్ మీడియా ద్వారానే తెలుస్తాయి. మీడియా సో అది వచ్చినది నిజమా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకవేళ ఎంప్లాయీస్ లో ఓట్స్ బ్యాలెట్ పేపర్ వేసారన్నది ఎస్ జరిగి ఉంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు, ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్వేస్ గా యాంటీగానే ఉంటుంది, ఎప్పుడు కూడా ఫర్ ఎప్పుడు ఉండదు. అవును, వాళ్ళు ఎప్పుడు అటే వేస్తారు. సో ఫర్ ఎప్పుడు వేస్తారు? ఎవరైతే బెనిఫిట్ పొంది ఉంటారో ఆ ఎంప్లాయీస్ వల్ల వాళ్ళు ఫర్ వేసే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. కరెక్ట్. మొన్న విజయబాబు గారు కూడా అన్నారు, పోలా విజయబాబు గారు, దట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు జనరల్ గా చూస్తే మీరు బై అండ్ లార్జ్ దే ఆర్ నెవర్ హ్యాపీ. ఆల్వేస్ ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇది ఇస్తే ఇంకోటి ఏంటి పే రివిజన్ కావాలి, 1,50,000 రూపీస్ మీరు సాలరీస్ ఇచ్చినా వాళ్ళు ఇంకా మాకు సరిపోలేదు అని అంటారు. ఇంకా మాకు సరిపోలేదు. నేను అదే అంటాను, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు బీటెక్ చదువుతూ ఉంటుంది. నువ్వు ఇచ్చే 4,000 రూపాయలకి ఆమె ఎట్లా సంపాదించి ఇండ్లను గడుపుతుంది? అంటే నీకు ఇచ్చే డబ్బులు ఎక్సెస్ తీసుకుంటున్నావు నువ్వు. పబ్లిక్ కష్టపడి వాళ్ళు ట్యాక్సెస్ కట్టి వాళ్ళ మీద ఎక్సెస్ ట్యాక్సెస్ వేసి కరెంటు బిల్లులు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? ఎసెన్షియల్స్ మీద ఎందుకు ఎక్కువ ట్యాక్సెస్ పడుతున్నాయి? పెట్రోలియం మీద ఎందుకు ఎక్కువ ట్యాక్సెస్ పడుతున్నాయి? సో కాల్డ్ క్యాపిటలిస్టు, సో కాల్డ్ మెంబర్స్ బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి వీళ్ళకి రావట్లా. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? దట్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అమౌంట్ హూస్ క్యాపిటల్ ఈస్ గెటింగ్ బెనిఫిట్స్ అని ఎర్లియర్, అంటే ప్రీవియస్ ఎవరికైతే బెనిఫిట్ వస్తుందో వాళ్ళందరూ ఈరోజు బెనిఫిట్ పొందకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు పబ్లిక్కి వెళ్ళిపోయింది. పబ్లిక్ వెళ్తుంది కాబట్టి ఆ డిస్గ్రంటల్మెంట్ వాళ్ళలో కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పబ్లిక్ కామన్ మ్యాన్ దగ్గర నుంచి నేను సింపుల్గా అడుగుతాను మీకు, మీడియా వారు ఎవరైనా ఒక కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కెమెరా పెడతారా? పట్టడు చూడు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకోరు కూడా. సో కాల్డ్ ఆ నెంబర్స్ దగ్గరే మాత్రమే మీడియా ఉంటుంది, అక్కడే కెమెరా పెడతారు, ఆ ఒపీనియనే సర్క్యులేట్ అవుతుంది. అదే సో కాల్డ్ మీడియాస్ ఉన్నాయో ఆ మీడియా వాళ్ళందరూ కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. కరెక్ట్. నో, ఇట్ కన్విన్సింగ్గా ఉంది. సో ఒక విషయం చెప్పండి అయితే, మీరు ఏమంటున్నారు, బహుశా ఈ డిస్గ్రంటల్మెంట్ కొంత ఉండడం వాస్తవం, బట్ అది చాలా స్మాల్ పర్సంటేజ్. మన విజయబాబు గారు కూడా అదే అన్నారు, ఆ పర్సంటేజ్ కంపేర్డ్ టు ద మాసెస్ హూ ఓటెడ్ ఇస్ మచ్ స్మాలర్, అండ్ హెన్స్ దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ సేయింగ్ కూటమి మేము వచ్చేస్తాం అనుకోవడానికి ఇక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏమి కనపడలేదు. ఫండమెంటల్ లాజిక్ లేదు. నేను అందుకే 4-6 ఎలక్షన్ సర్వే తెలంగాణ 2023లో కూడా రిలీజ్ చేశాను. తెలంగాణలో ఇన్ఫాక్ట్ నాకు గుర్తు, నేనే మీతో వాదించాను. అవును, ఏమని అసలు సర్వే తప్పు ఎలా వస్తుందని చెప్పి. అవును, బట్ తర్వాత సర్ప్రైజింగ్లీ మీ సర్వే కరెక్ట్ అయింది. అందరూ నేను ఇచ్చిన తర్వాత రియలైజ్ అయ్యారు అప్పుడు, ఓ రియాలిటీలో. ఎందుకంటే మేము ఒక యాత్ర చేసాం సర్వే చేస్తూ కూడా, బస్సు యాత్ర లాంటిది. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్లు, ఎంఆర్ఓస్ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అందరూ కలిసి ఊళ్ళలోకి తిరిగాం మేము. అక్కడ రూరల్లో టోటలీ డిఫరెంట్ ఉంది. అర్బన్ ఏరియాకి వచ్చినప్పుడు టోటల్, నేను అప్పుడు నా ఇంటర్వ్యూస్లో కూడా ఇదే చెప్పాను, అర్బన్ వేరు రూరల్ వేరు. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఎక్కడుంది? అర్బన్ అంటే తీసుకోవాల్సింది ఏంటి? హెడ్ క్వార్టర్స్ తీసుకోవాలి, ఇంకా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ హెడ్ క్వార్టర్స్. అర్బన్లో ఎంతమంది ఓటర్స్ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తారు. అందరూ కూడా పని కట్టుకుని కంకణం కట్టుకుని డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. So it's a matter of what you are saying is it is a matter of 10%. ఆ 10% లో కూడా not everybody would have voted against. Maybe. అంటే there will be a small percentage కదా who is still. True. Maybe. ఎందుకు అంటున్నానంటే అర్బన్ ఫ్యాక్టర్లో మీకు ఆల్వేస్గా డిస్సాటిస్ఫాక్షన్ అనేది కామన్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రీజన్ మీకు చెప్తాను. సో ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. నేను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐ విల్ ఎక్స్పెక్ట్ నాకు ఈ కాంట్రాక్ట్ రావాలనో, లేకపోతే ఈ వర్క్ రావాలనో, లేకపోతే ఇంకోటి సంథింగ్ ఎల్స్ ఐ ఎక్స్పెక్ట్. ఎందుకంటే అర్బన్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ఈగర్ టు ఎర్న్ అమౌంట్స్, ఈగర్ టు గెట్ బెనిఫిట్, ఈగర్ టు ఎన్లాస్ దేర్ బిజినెస్. సో ఆ ఈగర్నెస్ ఉన్నవాడు ఏం చేస్తాడు? అది జరగకపోతే ఆల్వేస్గా డిస్సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది. అది ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న బెనిఫిషియరీ కూడా చాలు. మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాడు, చాలామందికి తెలియనిది, ఇంతవరకు మీడియా వాళ్ళు ఎవరు కూడా చెప్పిండ్రు. ఏదైతే కూటమి ద్వారా వచ్చే ఓట్స్ ఉన్నాయని అనుకుంటున్నారో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. లార్జర్ స్కేల్లో ఉన్న కాపు కమ్యూనిటీ ఏదైతే ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటున్నారో అవ్వలా. అండ్ సెకండ్ థింగ్, టీడీపీలో ఉన్న చాలామంది కూడా గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ ఈ బిలో పావర్టీ లైన్ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. సో టెల్ మీ దిస్, అయితే మీరు అనేది ఓకే ఫైన్, క్రాస్ ఓటింగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు చెప్పండి. ఎందుకు అవ్వలేదు అంటే 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీ అగెన్స్ట్ ఎవరికి వెళ్ళింది?
తెలుగుదేశం పార్టీ. రీజన్స్ ఏంటి? XYZ. అదే సో అదే రీజన్స్తోనే ఆల్మోస్ట్ 2019 నుంచి 2024 ఎలక్షన్స్ వచ్చేంత వరకు బిఫోర్ కూడా, అంటే 2022 వరకు తీసుకోండి, సేమ్ కాన్సెప్ట్తోనే కదా వాళ్ళు వర్క్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ 23లో ఏం జరిగిందని చెప్పేసి అని, ఏం బెనిఫిట్ వీళ్ళకి వచ్చిందని చెప్పేసి అని వాళ్ళకి కూటమికి సపోర్ట్ చేయడానికి అనేది కార్యకర్తలు కూడా క్వశ్చన్ చేసుకుంటారు కదా. ఎవరైతే 2014-19లో హెల్దీ పార్టిసిపేషన్ పొటెన్షియల్గా పార్టిసిపేషన్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయాలి. బిగ్ కమ్యూనిటీకి సంబంధించిన మీరు లాజికల్ చెప్తారా, మీరు మీ ఫోరెన్సిక్ సర్వే ప్రకారం వాళ్ళతో డిస్కస్ చేయకుండా, అక్కడ జనాలతో మాట్లాడకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా నేను కూడా డేటా కలెక్ట్ చేయలేను. సో ఆ సోకాల్డ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో, కమ్యూనిటీ వైజ్ తీసుకున్నా బీసీ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు టీడీపీకి ఫుల్గా ఉండేది. ఈరోజు బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది? స్ప్లిట్. యాదవ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండేది, ఎక్కడ ఉంది? స్ప్లిట్. కాపు కమ్యూనిటీలో ఓట్ బ్యాంకు జనసేన వచ్చేస్తే వచ్చిందని, జనసేనకి ఓట్ బ్యాంక్ లేదు. కాపు కమ్యూనిటీలో ఉన్న సోకాల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ నీకు సపోర్ట్ లేరు. గతంలో ఉన్న జనసేన పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కాపు కమ్యూనిటీకి నుంచి కనీసం ఒక 5,000-4,000 ఓట్లు పోల్ చేసే లీడర్స్ అందరూ నీకు లేరు. పోతిన మహేష్ అని చెప్పేసి విజయవాడలో ఉంటారు. ఆయన లాస్ట్ వరకు కూడా అందరికీ తెలుసు. పోతిన మహేష్ గారు లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1000 ఓట్లు ఉంటాయా? కానీ వాళ్ళు 1000 ఓట్లైనా ఉంటాయి. ఆ 1000 ఓట్లైనా ట్రాన్స్ఫర్ అవ్వనట్టేగా. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, అంటే ఒక లీడర్ ద్వారా 1000 ఓట్లు 500 ఓట్లు తీసుకున్నా అలా ఎంతమంది? నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వీళ్ళు వీర మహిళలు అని చెప్పేసి అని పెట్టారు. ఈ వీర మహిళల్లో చాలా మంది కూడా డిసాటిస్ఫై అయిపోయి వాళ్ళు వేరే వేరే పార్టీస్లకు షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది? అంటే టికెట్లు రాక అయ్యారా? వాట్ ఎవర్ రీజన్? డెఫినెట్లీ టికెట్. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నానంటే నాకు ఒక చోట, ఇప్పుడు వైసీపీలోనో టీడీపీలోనో బీజేపీలోనో ప్లాట్ఫామ్ ఇవ్వరు. కొత్త పార్టీలకు ఎందుకు వెళ్తారు ఎవరైనా? బికాస్ దే హ్యావ్ అ హోప్. దెర్ ఈస్ అ ప్లాట్ఫామ్. ఐ హ్యావ్ టు గో అండ్ పార్టిసిపేట్. ఐ హ్యావ్ టు షో మై పర్ఫార్మెన్స్, రైట్? అంతే కదా. పర్ఫార్మెన్స్ నేను చేయాలనుకున్నప్పుడు నాకు స్టేజ్ కావాలి. నాకు స్టేజ్ ఇవ్వని పార్టీల దగ్గరికి నేను వెళ్ళను. సో నువ్వు కొత్త పార్టీ పెట్టి నాకు మళ్ళీ ఇవ్వకపోతే ఇంకా నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? అంతే కదా. వై ఐ వాంట్ టు వాక్ హియర్? సింపుల్గా ఆలోచిస్తారు ఎవరైనా. జనసేన పార్టీలో కూడా ఈసారి జరిగింది ఏంటంటే, ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇండివిజువల్గా పోవడం వల్ల మీకు వచ్చేది లేదు. మహా వస్తే ఇప్పుడు ఇదే సీట్లో కంటెస్ట్ చేస్తే 21 అనుకున్నారు, 10 రానివ్వండి. వాళ్ళ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ చెప్పేది ఏంటి? మా అందరికి ఆపర్చునిటీ ఇచ్చింటే వాట్ వీఆర్ అనేది మేము ప్రూవ్ చేసి ఉండేవాళ్ళము. అవును, మాకు ఓట్స్ ఎన్ని ఉన్నాయని తెలిసేది. ఇప్పుడు ఆపర్చునిటీనే లేదు కదా. అసలు బ్యాలెట్ పేపర్లో చాలా నియోజకవర్గాలలో ఈ పార్టీ కంటెస్టింగ్ అనేది లేదు. లేనప్పుడు మీ పవర్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? చేసే ఛాన్సే లేదు. కరెక్ట్, రైట్. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, లేదంటే కృష్ణ, ఇంకో విశాఖపట్నం తీసుకుందాం. ఈ మొత్తంలో జనసేనకి సాలిడ్గా వేస్తారని అంటున్నారు. ఎందుకు వేస్తారు? రీజన్స్ ఏంటి? సమ్ XYZ అనే రీజన్ అంటే బ్లైండ్ ఓటర్స్ ఉండొచ్చు. ఎంత పర్సెంటేజ్ ఉంటారు? కమ్యూనిటీలో కూడా మన వాళ్ళు ఒకసారి ఛాన్స్ ఇద్దాం, పాపం కష్టపడుతున్నాడు, లెట్స్ ట్రై అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారా? ఉండరా? ఒక 10% 20% తీసుకుందాం. హోల్ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మొత్తం మెజారిటీ ఓటర్స్ అందరూ అలా ఆలోచించారు కదా. రైట్. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు ఉన్నాయి, సినిమాలు చేసుకోవాలి, లేకపోతే ఇంకో ఆయన అదర్ థింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆ నియోజకవర్గంలో ఆయన ఉండడు, కనెక్ట్ అవ్వలేడు. ఇప్పుడు అంత ఎగ్జాంపుల్ ఎందుకండి? ఆ నియోజకవర్గంలో మీరు నేను ఓటర్ ఉంటే ఈజ్ దేర్ ఛాన్స్ టు మీట్ హిమ్? ఆయన పార్టీ లీడర్సే కలవలేకపోయారని చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఆల్ దట్ అపార్ట్, ఒక ఫ్రెండ్జీలో అంటే అంత అవేర్నెస్తో, ఇంత సైంటిఫిక్ లాజికల్ అప్రోచ్తో ఉంటారా ఓటర్స్? ఒక కొంతవరకు చాలా మెచ్యూర్డ్ ఇప్పట్లో చాలా మెచ్యూర్డ్. ఇన్ఫాక్ట్ ఈసారి మీరు బహుశా మీ సర్వే చేసినప్పుడు యూ స్పోక్ టు లాట్ ఆఫ్ పీపుల్. మీకు బయటపడిన కీ ఇన్సైట్ ఏంటి బాలగారు? మేజర్గా ఒకటే స్వప్న గారు, ఇక్కడ ఇన్ని ఇయర్స్లో ఎవరు కూడా ప్రామిసెస్ చేసిన వెలిఫేర్స్ అనేది బేసికల్గా, నువ్వు డెవలప్మెంట్ అనేది సెకండరీ, అది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఇంతే అనేది ఎక్కడ కూడా దెర్ ఈస్ నో మెజర్స్ అండ్ దెర్ ఈస్ నో స్కేల్. ఎంత చేసినా అది నీడ్ అట్లానే ఉంటుంది. ఎసెన్షియల్స్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. వెలిఫేర్ అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద పీపుల్. కరెక్ట్. ఎందుకు నీడ్ ఆఫ్ ద పీపుల్ అంటానంటే, మీకు ఎవరైతే సోకాల్డ్ క్యాపిటలిస్ట్ ఆర్ అబోవ్ పావర్టీ లైన్స్ ఉంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము సంపాదించాం, డబ్బులు మావే అనుకుంటున్నారు. నో బాస్, వితౌట్ దేర్ కాంట్రిబ్యూషన్ యూ నాట్. నువ్వు సోషల్లో ఉన్నప్పుడు సొసైటీ ఈజ్ ఆల్ టుగెదర్. నువ్వు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు నీ షేర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, సంథింగ్ ఎల్స్. అది అక్కడ జరగట్లా. ఇన్ని గవర్నమెంట్స్ వచ్చి ఏం చేశాయంటే ఈ సెట్ ఆఫ్ గ్రూప్కి మాత్రం బెనిఫిట్ చేసాయి. ఇప్పుడు లార్జర్ గ్రూప్కి బెనిఫిట్ చేసిన పర్సన్ వస్తే ఏమవుతారు? అతను ఈస్ బికమ్ ఎ స్టేట్స్ మ్యాన్, హీ బికమ్ ఎ లీడర్, పబ్లిక్ లీడర్. సో ఆ కాంట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవ్వగానే మీకు ఏమైపోయింది?
వాళ్ళ లైఫ్ సస్టైనబుల్ లైఫ్లోకి వచ్చేసింది, అంటే స్టెబిలిటీకి వచ్చేసింది. స్టెబిలిటీకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే నీడ్ ఉందనుకోండి, అక్కడ నీడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రూపంలో బెండ్ అయిపోతారు. కానీ వాళ్ళ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, అక్కడ ఐడెంటిటీ క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు పని మనిషి గురించి చెప్పాను, కార్ డ్రైవర్ది ఇంకోటి చెప్తాను మీకు. ఇదివరకు రోజుల్లో కార్ డ్రైవర్లు మార్నింగ్ 6:30 7 o'clock ఇంటికి వచ్చి కార్ మొత్తం క్లీన్ చేసి వాష్ చేసి రెడీగా ఉండేవాళ్ళు డోర్ ఓపెన్ చేసి. ఈరోజు వస్తున్నారా? అంటే డెఫినెట్గా ఒక ఎంపవర్మెంట్ వచ్చింది, వాళ్ళలో ఎంపవర్మెంట్ వచ్చింది, అప్లిఫ్ట్మెంట్ జరిగిందా? ఒక రైట్ అప్లిఫ్ట్మెంట్ తప్పకుండా ఫస్ట్ రైట్ అనేది క్వశ్చన్ చేస్తున్నారా? ఇప్పుడు ఐ నీడ్ 4 leaves అని చెప్తున్నారు, ఐ నీడ్ టైమింగ్ అంటున్నారు. అసలు వీళ్ళందరూ మీరు ఉద్యోగాలు చేసే వాళ్ళ గురించి అంటున్నారు. ఈవెన్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వృద్ధులు కూడా దే ఫీల్ ఎంపవర్డ్. ఎక్కడైనా ఫ్యామిలియల్ ఇష్యూస్ ఉంటే దిక్కు లేకుండా అక్కడే ఉండాలనే పరిస్థితి కాకుండా దే ఫీల్ దట్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ నౌ టు వాళ్ళ ఖర్చుల వరకు కనీసం వాళ్ళ సస్టెనెన్స్ వరకు వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది నెలకేని. అది మాత్రం ఖచ్చితంగా చెప్పారు. ఫ్యాక్చువల్ ఇష్యూ చెప్తాను నేను, ప్రాక్టికల్గా ట్రైల్ చేసినవే. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒకసారి జనరల్ కంపార్ట్మెంట్స్ కానీ రిజర్వేషన్ ఏవైనా కూడా మీరు మంత్ ఎండింగ్లో అంటే 28 కానీ 29 కానీ లేదంటే 30 ఈ టైంలో మీరు ట్రైన్ ఎక్కండి, ఆల్మోస్ట్ మీకు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ అందరూ సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్ పొందే వాళ్ళందరూ ఆ ట్రైన్లలో ఉంటారు. నాకు ప్రత్యక్షంగా తెలుసు, నేను ప్రాక్టికల్ ఐ నో పీపుల్ మా బిల్డింగ్ లో పనిచేసే రిజర్వేషన్ చేయించుకుంటారు తెలుసా మీకు, చేయించుకుని వెళ్ళొస్తున్నారు, వెళ్ళి వచ్చి తీసుకొని బెనిఫిట్ ఇక్కడ ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలాసార్లు అడిగాను, ఎందుకమ్మా ఆ పెన్షన్ కోసం మీరు ఇంత శ్రమపడి వెళ్తారని. బికాజ్ వెళ్ళి రావడం ఇది ఈజీ కాదు కదా, అన్రిజర్వ్డ్ అయినా వెళ్ళిపోయి తెచ్చుకోవాలనే ఒక తాపత్రయం ఉంది. ఆ డేట్కి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ సెకండ్ డేకో థర్డ్ డేకో వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకొని బ్యాక్ వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తరలి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళకే ఓటు వేస్తారని కూటమి చెప్పుకుంటుంది. వాట్ యూ ఫీల్? చాలా సింపుల్ లాజిక్ స్వప్న గారు. ఇప్పుడు వాళ్ళకే ఓటు వేసారని అనుకున్నారు, వీళ్ళు పెన్షన్ తెచ్చుకోవడానికే 2-3 days ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళాలి, ఓటు వేయడానికి వీళ్ళు ఎందుకు వెళ్తారు? సో అక్కడున్న సీనియర్ సిటిజన్స్ మోస్ట్లీ సీనియర్ ఓటర్స్ క్యాస్ట్ చేసేసారు. ఎవరైతే బెనిఫిట్ పొంది బ్యాక్ ఉన్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు 20% 30% పోల్ అయింది తప్ప మెజారిటీ 70% అయితే పోల్ అవ్వలేదు. ఇక్కడ నుంచి పని కట్టుకుని వేరే దేశాల నుంచి కూడా వచ్చి అసలు తప్పకుండా అసలు ఏదో డెవలప్మెంట్ జరగట్లేదు, ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అంతా కూడా ఇదైపోయింది అది ఇది అని చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నాకు తెలిసినంత వరకు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అంటే ఏంటి? ఇట్స్ అ వర్చువల్ కమ్యూనిటీ, ఇట్స్ నాట్ ఫిజికల్ కమ్యూనిటీ. వర్చువల్ కమ్యూనిటీలో కనిపించే ప్రతి ఒక్కటి వాళ్ళు వర్చువల్లో ట్రూ అని అనుకోవడం, ఇట్స్ దే ఆర్ అంతే, నోషనల్ పాసిబిలిటీస్ తప్ప రియలిస్టిక్స్గా ఏం అక్కడ దాకా ఎందుకు మీరు బిలీవ్ చేస్తారు లేదో. తెలంగాణలో ఉంటున్న వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి వేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రైట్, మీరు ఇంకా వెస్ట్రన్ ఎక్కడో అనుకోండి, వేయాలనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా వచ్చి వేస్తారు, అందులో నో డౌట్. ఇప్పుడు నేను కూడా ఓటు వేస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాల్సి వచ్చింది. ఎందుకు వేయాలనుకున్నప్పుడు మనం ఏదో ఒక టైంలో వెళ్ళి వేసి వస్తారు. కానీ దాన్ని మెజర్స్లోకి తీసుకున్నంత మాత్రాన అర్బన్ ఓటర్ బ్యాంక్ మొత్తం ఒకరికి, సరే అర్బన్ ఓటర్ బ్యాంక్ మొత్తం ఒకరికి షిఫ్ట్ అయిందని అనుకుందాం, అర్బన్ ఓటర్ బ్యాంక్ ఎక్కువ ఉన్నారా రూరల్ ఓటర్ బ్యాంక్ ఎక్కువ ఉన్నారా? సింపుల్ లాజిక్. అండ్ అర్బన్ ఓటర్ బ్యాంక్ అంటే అంతా కూడా అంటే ఎవరు పని కట్టుకుని, అలా అయితే రూరల్ ఓటర్ బ్యాంక్ లో కూడా మీరు అజ్యూమ్ మూమెంట్ టేక్ ఏ గ్రాంట్, అర్బన్ ఓటర్ బ్యాంక్ మొత్తం అగెనెస్ట్, ఓకే, రూరల్ ఎక్కువ ఉంటారా అర్బన్ ఎక్కువ ఉంటారా? కరెక్ట్, రూరల్ ఎక్కువ. సో దట్ మీన్స్ ఓకే, సింపుల్ లాజిక్. ఫేర్ ఇనఫ్. అయితే మీరు ఎంప్లాయీస్, అర్బన్ ఓటర్ బ్యాంక్ ప్లస్ సో కాల్డ్ ఇంకా మిగతా సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పారు. కొన్ని చాలా సీనియర్ జర్నలిస్టులు ఉన్న టీవీ ఛానల్స్ విచ్ ఆర్ నాట్ యెట్ ఇన్ దట్ ఎల్లో మీడియా గ్రూప్. అంటే ఎల్లో మీడియా అని వాళ్ళు మనం ఇదివరకు కూడా రెఫర్ చేయలేదు ఎవరు. ఎల్లో మీడియాని ఎవరిననేవారు? ఒక వర్గానికి సంబంధించిన, ప్రతిపక్షాలకు సంబంధించిన, టీడీపీకి సంబంధించిన మీడియా హౌసెస్. బట్ 1-2 మీడియా హౌసెస్ ఈ మధ్య కాలంగా ఇవాల్వ్ అవుతూ వాళ్ళు చాలా కరాఖండిగా చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక స్ట్రాటజిస్ట్ కూడా హీ మేడ్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. సో ఈరోజు డాక్టర్ బాలా గారి మాట నమ్మాలా, ప్రశాంత్ కిషోర్ గారి మాట నమ్మాలా? ఐల్ అపీల్ టు ద పీపుల్ ఫస్ట్. ప్రశాంత్ కిషోర్ని ఏ బేసిస్లో వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు? నేను ఒక క్వశ్చన్ చెప్పనా మీకు. నాకు తెలిసి నేను 2015-16 నుంచి ఆల్మోస్ట్ 100+ పొలిటికల్ పార్టీస్కి కన్సల్టింగ్ చేసి ఉంటాను. మేబీ ప్రతి పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చి ఉండదు, ఆయన ఏ పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చి ఉంటుందో దానికి కన్సల్టింగ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది. మాకు అంత పెద్ద పార్టీ ఆపర్చునిటీ దొరకలేదు కాబట్టి మాకు ఆ స్టేటస్ రాలా. కానీ చిన్న పార్టీలు ఎన్నో పార్టీలకు మేము తీసుకొచ్చాం, ఎస్టాబ్లిష్ చేసాం, కంటెస్టింగ్ చేయించాం, మార్కెట్లోకి రిలీజ్ చేసినాం. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము సక్సెస్ అయినట్ట, ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయినట్ట? ప్రశాంత్ కిషోర్ ఇస్ ఫెయిల్యూర్. ఎందుకంటే రీజన్ చెప్తా. గతంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న పార్టీస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే
గెలిచే సెగ్మెంట్స్ ఉన్న పార్టీలు మాత్రమే గెలుస్తూ వచ్చాయి. ఇదే ప్రశాంత్ కిషోర్ 2019కి బిఫోర్ వైసీపీ కన్సల్టింగ్ చేయలేదా? ఆ తర్వాత చేసినప్పుడు మధ్యలో ఎందుకు కలిసినప్పుడు ఓడిపోయారు? చెప్పాను అసలు నీ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పాను జగన్ గారికి, బట్ ఆయన అలాగే కంటిన్యూ అయ్యారు. హీ అడ్మిటెడ్ వన్ థింగ్, నా దగ్గర డేటా లేదు కానీ అన్ని రావన్నాడు. డేటా లేకుండా నువ్వు ఎలా చెప్తావు? మీ దగ్గర డేటా ఉందా డాక్టర్ బాలా అని అడిగితే? ఐ హ్యావ్ అ డేటా, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, రైట్? రైట్. సో యూ హ్యావ్ అ ఫోరెన్సిక్ సర్వే రిపోర్ట్. చాలా మంది ఫోరెన్సిక్ అంటే ఇట్స్ అ డీప్ అనాలిసిస్, డీప్ స్టడీ రిపోర్ట్. బేసికలీ డీప్ అనాలిసిస్, డీప్ స్టడీ రిపోర్ట్. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి. ఈవెన్ పోల్స్ ఒపీనియన్ తీసుకునేదానికి కూడా బేసికల్గా మేము ఏం చేస్తామంటే, మాకు లోకల్లో కొంతమంది మాకు స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ అంటే రెగ్యులర్ స్టాఫ్ కాదు, ఆన్ గోయింగ్ అంతా. సో వాళ్ళు జనరల్ సైకాలజీ మెథడ్లో మేము కలెక్ట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ మీ మైండ్ సెట్ ఏముందనేది మాకు తెలిస్తే మేము అనలైజ్ చేయడానికి మాకు ఈజీ. రైట్. సో ఆ బేసిస్లోనే మేము చేసాం ఇప్పుడు దాకా కూడా. మేము సక్సెస్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ అ జనరల్ సైకాలజీ, ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ మీద మేము ఎక్కువ వెళ్దాం. ఫేర్ ఎనఫ్. ఓకే. అయితే మీరు ఏమంటున్నారు, బికాస్ వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో జూన్ 4వ తారీఖు మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ థియరీస్, వాళ్ళ ప్రొజెక్షన్స్ అని మటాష్ అవుతాయి మీరు చెప్తున్న దాని ప్రకారం. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ అంటే వాళ్ళు ఇంకా ప్రజలకు ఏం చెప్పుకుంటారు ఆ టైంలో? వాట్ విల్ దే ఎక్స్ప్లెయిన్? ప్రజలు మర్చిపోతారు అంతే. ఆల్వేస్గా దే విల్ ఫర్గెట్ అని వాళ్ళకి హోప్ ఉంది. బికాజ్ ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నాం, ఆబ్వియస్లీ ఇంకా పోలింగ్ అయిపోయింది. వీఆర్ జస్ట్ ఓన్లీ రివ్యూయింగ్ వాట్ ద పాసిబిలిటీస్ ఆర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ ద బెట్టింగ్ దట్స్ హ్యాపెనింగ్. Is that playing a havoc? I'll tell you one thing, but I am dead against. I don't allow such kind of people. నాకు ఒక్కొక్కరు కాల్ చేస్తుంటారు, ఎవరు వస్తుంది సార్ అని. షటప్, మీరు ఫోన్ పెట్టండి లేదంటే నేను కంప్లైంట్ చేస్తాను చెప్తాను. ఫస్ట్ అసలు బెట్టింగ్ చేసే వాళ్ళందరూ ఎవరో తెలుసు ఇప్పుడు మీకు. నేను కూడా విన్నా, రూలింగ్లో లేని పార్టీ సైడ్ నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి రీసెంట్గా కూడా నేను మీడియా వాళ్ళకి ఇప్పుడు జూన్ తర్వాత రిలీజ్ చేయాలి, నా రిపోర్ట్ ఇచ్చాను. నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీడియా వాళ్ళు చూసుకోవాలి. ఆ రిపోర్ట్లో ఉన్న కొంతమంది నెంబర్స్ తీసుకొని నాకు కాల్ చేసి దేర్ ఆస్కింగ్, వాళ్ళు ఇంత పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు. ఐ సెడ్ వాట్ నాన్ సెన్స్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే ఇదంతా మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది, అవును, రియాలిటీలో లేదు అక్కడ. జస్ట్ మౌత్ పబ్లిసిటీని తీసుకొచ్చి ఆ మౌత్ పబ్లిసిటీని మీడియాలోకి ప్రొజెక్షన్ చేసి దట్స్ బూస్టింగ్. ఇట్స్ నథింగ్ బట్ మీకు పుష్ మెసేజెస్ అని ఉంటాయి, లేకపోతే పుష్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి. ఇవన్నీ పెయిడ్ స్పాన్సర్షిప్. మీకు ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇంట్లో వస్తుంటాయి స్పాన్సర్. అవన్నీ ఏంటి? పుష్ అయ్యేవి. అవి జనరిక్గా వచ్చేవి కాదు, ఆర్గానికల్గా వచ్చేవి కాదు. ఈ పుష్ అయినవన్నీ ఏమవుతుంది, మీకు నెంబర్ ఆఫ్ పుషింగ్స్ ఎక్కువ జరిగినప్పుడు పబ్లిక్ ఏం చూస్తారు, ఓహో ఇలా అనుకుంటున్నారు అనేది మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది. దట్స్ ఇట్. అంతకుమించి అక్కడ రియలిస్టిక్స్ ఏదలేదు. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఓటింగ్ పెరిగింది కాబట్టి చాలా వరకు యాంటీ. ఓటింగ్ పెరిగిందంటే ఫస్ట్ బాస్ యూ అండర్స్టాండ్ వన్ థింగ్, ఓటర్స్ పెరిగారు, అవేర్నెస్ పెరిగింది. ఇది ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? నేను ఐఎమ్ లిటరలీ షాక్. ఈవెన్ మీడియా హౌసెస్లో ఉన్న సోకాల్ సీనియర్ మోస్ట్ మీరు అన్నట్టు జర్నలిస్టులు కూడా చాలామంది ప్రెజెంటర్స్, న్యూస్ ప్రెజెంటర్స్ కానీ యూ షుడ్ అప్లై యువర్ మైండ్. బేసికల్గా ఓట్స్ ఎప్పుడు పెరుగుతాయి, ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. అతను ఓటు వేయాలని తెలిసింది కాబట్టి కదా వచ్చి ఓటేస్తున్నారు. నువ్వు అదెందుకు క్యాచ్ చేయట్లేదు, అదెందుకు చెప్పట్లేదు? అంటే యాక్చువల్లీ లేదు అసలు మాకు చేంజ్ కావాలని అసలు అంత పని కట్టుకుని వచ్చారట. కానీ చేంజ్ కావాలి అనుకోవడానికి వాళ్ళకి ఏం బేసిస్ ఉంది? అది వరకు ఉన్న ప్రభుత్వం ఏమి కొత్తగా ఏమి యాడ్ చేయకుండా, వాళ్ళ పథకాల గురించి ఏమి చెప్పుకోకుండా ఈసారి ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడం మినహా ల్యాండ్ టైటిలింగ్ అని అదని ఇదని రకరకాల ఇష్యూస్ లేవనెత్తడం మినహా దే డిడ్ంట్ డూ మచ్. బట్ ఇట్ ఇస్ సర్ప్రైజింగ్ దట్ ఇంకా కూడా కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సర్వేలు దే ఆర్ డంకా బజాయించి చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏం వస్తుందో ఏం పోతుందో వాళ్ళే నిర్ణయించుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్. డంకా బజాయించిన ఎవరైనా సైంటిఫికల్గా, రీజనింగ్గా ఇవి వస్తుంది దీనివల్ల వస్తుందని ఎవరైనా చెప్తున్నారా? ఏవో అంటే వాళ్ళ కథలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొంతమంది యాంటీ ఇన్కంబెన్సీ అంటున్నారు, యాంటీ గవర్నమెంట్ అంటున్నారు, యాంటీ జగన్ అంటున్నారు. యాంటీ ఎవరు యాంటీ? ఎప్పుడో యాంటీ ఆల్రెడీ ఉంది, వీళ్ళకి తెలియని విషయం అది. ఇప్పుడు 40+% ఓట్ బ్యాంక్ ఏదైతే యాంటీ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ అపోజిషన్ పార్టీకి ఉందో అదంతా యాంటీనే కదా. అది ఈ రోజు కాదు కదా, 2019లో కూడా ఉంది కదా. 40% ఉంది. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ 10% 5% అనట్లా. ఇంకొక పార్టీకి ఓట్స్ పడ్డాయి అంటే అర్థం ఏంటి? అది యాంటీనే, అది ఫర్ కాదు. సో ఫర్ అంటే ఏంటి? నాకు ఎవరైతే క్యాస్ట్ చేస్తున్నారో ఈ ఈక్వలేషన్ జరిగినప్పుడు 1 or 2 ఓట్స్ ఎక్సెస్ వచ్చినప్పుడే నేను గెలుస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే హూస్ గెట్ మోర్ నెంబర్స్ దిల్. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో నాకు తెలిసినంత వరకు ఎవరికి ఎక్కువ మెజారిటీ రావు, అంతే. మెజారిటీస్ ఎవరికి ఎక్కువ రావు.
టైట్ ఫైట్స్ ఇండివిజువల్ లెవెల్లో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో అంటున్నారు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్స్లోనే సో టైట్ ఫైట్ నడుస్తుంది చాలా టైట్ చోట్ల ఫైట్స్ అంటున్నారు 30-40 స్థానాలు టైట్ ఫైట్లు. బట్ యు ఆర్ స్టిల్ వౌచింగ్ దట్ వైసీపీ విల్ కమ్ బ్యాక్ టు పవర్. వైసీపీ వై కమ్ బ్యాక్ టు ద పవర్? ఐ విల్ టెల్ యూ ద రీజన్. బిలో పావర్టీ లైన్ their life is uplifted. Yes. Their life is uplifted. So example మీకు ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గంలో అయినా పాష్ ఉన్న లొకేషన్స్ ఎన్ని ఉంటాయి, మాస్ లొకేషన్స్ ఎన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సోకాల్డ్ అర్బన్ మైండ్ సెట్స్ ఉన్న ఓటర్స్ ఎంతమంది ఉంటారు? కరెక్ట్. అర్బన్ ఓటర్స్ కాకుండా రూరల్ మైండ్ సెట్స్ ఉన్న ఓటర్స్ ఎంతమంది ఉంటారు? ఎక్కువ శాతం వాళ్ళు. అంటే ఒక 1 కంపెనీ పెడితే 100 మంది పని చేస్తారు. కంపెనీ ఓనర్ని మైండ్ సెట్లో పెట్టుకుంటే 100 మంది ఓట్లు వేయరు కదా. అవును. సింపుల్ లాజిక్ అక్కడ. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్ బ్యాంక్ ఉంటే 1,50,000 2 లక్షలు ఉంటాయి బేసికల్గా. 2 లక్షల ఓట్ బ్యాంక్లో మీకు అందరూ అప్లిఫ్ట్మెంట్ అయిన వాళ్ళు లేకపోతే అర్బన్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఉంటారా? అవును. లేదు 50,000 తీసేద్దాం, మిగతా 1,50,000 50,000 యాంటీకి వేసారు అనుకుందాం, మిగతా 1,50,000 అయితే ఉన్నాయి. 1,50,000 మీకు 1,00,000 వేసారనుకోండి, అప్పుడు ఎవరు విన్ అయినట్టు? కరెక్ట్. సో వైసీపీ ఫోకస్, జగన్మోహన్ రెడ్డి ఫోకస్ టువర్డ్స్ దోస్ హూ ఆర్ నీడీ. కరెక్ట్. నీడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నెన్స్ అనేది నేను చేస్తాను. డెవలప్మెంట్ అనేది ఇట్స్ కంటిన్యూషన్ ప్రాసెస్, అది జరుగుతూనే ఉంటుందని చెప్పేశారు. సింపుల్ చెప్పాలంటే. సో పబ్లిక్లోకి నేను ఒక ప్రొపగండా ఎందుకు తీసుకొస్తాను? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? ఒక పొలిటికల్ పార్టీ ప్రొపగండా ఎందుకు చేయమని చెప్పి, నువ్వు ఏం చేస్తావో చెప్పు, వాళ్ళకి ఏం కావాలో కనుక్కో. రైట్. దిస్ ఇస్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రొపగండా. ఎలక్షన్ ప్రొపగండా కూడా అదే. ఎలక్షన్ ప్రొపగండాలో నువ్వు వాళ్ళని మెప్పించాలి, ప్రొపగండా చేయాలి. నువ్వేం చేస్తావు వాళ్ళకి నచ్చాలి కదా. నేను ప్రపోజ్ చేసేది, వాట్ ఈస్ ప్రపోజల్? మై ఎంటైర్ థింగ్స్ ఐ హ్యావ్ టు ప్రపోజ్ దెమ్. మై ప్రపోజల్ హ్యాస్ టు పుట్ ఇన్ బిఫోర్ ద పీపుల్. అప్పుడే కదా వాళ్ళకి అర్థం అవుతుందో లేదో చెప్పేది. వాళ్ళు అర్థమైందంటే ఓటేస్తారు, అర్థం అవ్వలేదంటే ఓటేరు. సరే మీరు అన్నట్టు డెవలప్మెంట్ని కోరుకుందాం. డెవలప్మెంట్ అనే వాళ్ళు సోకాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక నియోజకవర్గంలో? అర్బన్ ఓటర్ బ్యాంక్ ఓ 20,000 30,000, రైట్, మహా అంటే 40,000. మిగతావన్నీ సో యాక్చువల్లీ అంటే మీరు అఫ్కోర్స్ మీరు ఇంతసేపు చెప్పింది కూడా దాదాపు మీ అనాలిసిస్కి బేసిస్ ఏమిటో క్లియర్ అయిపోయింది. ట్రూ మెథడాలజీ, నా మెథడాలజీ క్లియర్ అయింది. సో ఇప్పుడు జూన్ 1వ తేదీ మనకి ఎలాగో ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి కాబట్టి, అఫీషియల్గా పబ్లిష్ అవుతాయి కాబట్టి ఐ థింక్ వీ విల్ నో ది ఎగ్జాక్ట్ నంబర్స్ బై దెన్. మీరు అనేది పార్లమెంట్ స్థానాల్లో అట్ ద సేమ్ టైం అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా మెజారిటీ ఉన్నట్టు మీ రిపోర్ట్ చెప్తోంది, ఫోరెన్సిక్ సర్వే రిపోర్ట్. అంటే మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేస్తారు, సేఫర్ నెంబర్స్లో ఉంటారు. ఎస్. వాట్ అబౌట్ తెలంగాణ? See, I am sorry to tell you one thing. తెలంగాణ అసలు నేను పార్లమెంట్ని టచ్ చేయలేదు. నాకు టైం లేక నేను టచ్ చేయలేదు అసలు. So you don't have any అంటే no, I don't have any much information. And you don't want to talk with gut feeling like everybody is projecting like that. No, I don't simply project like as it is because I have some credibility, though I want to be continue with that. Right. ఫోరెన్సిక్ సర్వే రిపోర్ట్ని మనం మళ్ళీ ఎగ్జామిన్ చేయబోతున్నాం జూన్ 1వ తేదీ తర్వాత. డాక్టర్ బాలా మీతో కూర్చుని నియోజకవర్గాల వారీగా. బట్ బిఫోర్ కన్క్లూడింగ్ నేను అడక్క మానలేకపోతున్నాను. కీ కాన్స్టిట్యుయెన్సీస్ కొన్ని ఉన్నాయి. అందరూ ఏం జరుగుతున్న ఒక క్యూరియాసిటీతో అబ్జర్వర్స్ ఉన్నారు. ఓకే, ఐ అండర్స్టాండ్. కుప్పం, మంగళగిరి, హిందూపురం, పిఠాపురం, ఇంకా మేబీ యూ కెన్ నేమ్ 1 or 2 ఆఫ్ కోర్స్ కడప పార్లమెంట్ స్థానం. వీటి గురించి కడప పార్లమెంట్ ఓన్లీ టువర్డ్స్ ఆఫ్ షర్మిల. మీకు ఇంకో విషయం చెప్పనా, అసలు షర్మిలాకి నాకు తెలిసి డిపాజిట్ లోట్లు వస్తాయో లేదో కూడా కొంచెం మనం అబ్జర్వ్. ఇది అందరూ అంటున్నారు, బట్ ఏదో అంటే వైసీపీ వాళ్ళు వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నారు అని కొంతమంది అంటున్నారు. సో అంటే వైసీపీ అనలిస్టులు, వైసీపీకి ఫేవరబుల్గా ఉండే అనలిస్టులు, వైసీపీ లీడర్స్ చెప్తున్నారు. నేను ఎక్కడ కూడా ఇప్పుడు దాకా నేను డిస్క్లోజ్ లేదు, ఫస్ట్ టైం మీ దాంట్లో నేను డిస్క్లోజ్ చేస్తున్నా. బట్ ఇది ఒక బ్లాస్ట్ అనుకోవచ్చు. షర్మిల గారి పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిందే నేను. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఫర్ దెమ్. యు ఆర్ కన్సల్టెంట్ ఈవెన్ నౌ? నాట్ నౌ. అప్పుడు తెలంగాణలో తెలంగాణ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన కన్సల్టెంట్ నేను. అది రిజిస్ట్రేషన్ చేసిన మీరు. ఎస్. అయితే ఆవిడ పార్టీ క్లోజ్ చేసేంత వరకు కూడా, దట్ డే పార్టీ క్లోజ్ చేసే వరకు కూడా నేను వాళ్ళకి సర్వీస్ చేశాను. మీకు ఇంకో విషయం చెప్పనా, పబ్లిక్కి తెలియని విషయం టెక్నికల్గా నేను డిస్క్లోజ్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ ఫెయిత్ ఆర్ గుడ్ విల్. నాట్ గుడ్ ఫెయిత్ యాక్చువల్లీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎంగేజ్మెంట్స్ నౌ. నౌ ఇట్స్ క్లియర్. నౌ ఇట్స్ అ పబ్లిక్ ఫోరం. పార్టీ మెర్జ్ అయిపోయిందని అన్నారు. ఎందులోకి మెర్జ్ అయింది? కాంగ్రెస్ పార్టీలోకి మెర్జ్ అయిందా? దట్ షో మీ దట్ రిజల్యూషన్ కావాలి కదా, పార్టీ రిజల్యూషన్ ఉంటుంది కదా. మెర్జ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్స్ మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించడం చేయడం ఇవన్నీ జరిగి ఉంటాయి కదా. వేర్ ఇట్ ఈస్? లేదా అవ్వలేదా? నో.
ఏమైంది అయితే? See, they are approached, but I just quoted them, this is, there was no, ఇంకా అవసరం లేదు కదా ఇప్పుడు పార్టీతో ఏం అవసరం ఉంది. సో పార్టీ పెట్టారు, ఆ అవసరం తీరిపోయింది కాబట్టి That's it. వదిలేశారు అంతే. అంటే దాన్ని మర్జ్ చేయడం లాంటి దాన్ని అది సాంకేతిక అది మీడియాలో మాత్రమే ఉంటుంది, అది అది మీడియాలో మాత్రమే ఉంటుంది, అంతేగాని అఫీషియల్గా అన్ని జరగాల్సిన నెసెసిటీ ఇప్పుడు లేదు కదా. ఓకే లేదు సరే ఫైన్, బట్ హౌ డస్ దట్ ఇంపాక్ట్ మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్? ఇంపాక్ట్ ఎందుకు అవ్వదు? సి బేసికల్గా వాట్ యూ వాంట్ టు ప్రొజెక్ట్ టు ద పీపుల్, పబ్లిక్ ఏం అర్థం చేసుకోవాలి? సి తెలంగాణలో యూ ప్రామిస్ ద తెలంగాణ ఓటర్స్, తెలంగాణ పీపుల్స్, ఐఎమ్ హియర్ ఫర్ యూ, ఫర్ ఎంటైర్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ టు సర్వ్ హియర్ బికాస్ ఆఫ్ మై డాడ్ ఇస్ సో అండ్ సో, ఐ వాంట్ టు బి సర్వ్ దట్. నౌ యూ ఆర్ గోయింగ్ అండ్ సేయింగ్ దట్ against of my brother, what is? సో అది అది జనంలో నోట్ అయిందంటారా? అంటే బేస్డ్ ఆన్ యువర్ సర్వే అగైన్ నాట్ సి నేను ఆల్మోస్ట్ రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ లేకున్నానో లేకపోతే బయట తిరగకున్నానో ఐ డోంట్ టేక్ ఎనీ డేటా. నేను ఆ డేటా తీసుకున్న తర్వాతనే, మాట్లాడిన తర్వాతనే, లార్జ్ స్కేల్లో ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే నేను డిస్కస్ చేస్తాను. ఈవెన్ ఆ పొలిటికల్ పార్టీలో కంటెస్టింగ్ చేసే వాళ్ళు చాలామంది నాకు టచ్లో ఉన్న వాళ్ళే, ఏది కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ అందరూ. నా ఫ్రెండే ఒకతను ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆయన తెలంగాణ సౌత్ ఇన్ఛార్జ్, తమిళియన్ అంతా, నాకు పేరు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్లీగా. అతన్ని అండర్లో పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి యాక్టివ్గా పని చేయాలనుకున్న వ్యక్తి సీట్ ఇవ్వలేదు అతనికి. బికాస్ రీజన్ ఏంటి? దే ఆర్ ఆస్కింగ్ మనీ. రైట్. హీఈస్ మై ఫ్రెండ్. అండ్ యు హావ్ ప్రూఫ్ ఆఫ్ ఆల్ దట్. హీఈస్ మై ఫ్రెండ్. అలా కాదు, ఎవరో కాదు, నేను అది కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసిన ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అని ఒకటి ఉంది. అతను చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేశాడు టువర్డ్స్ ఆఫ్ ఇల్లీగాలిటీస్ ఏమైనా జరిగి ఉంటే. రైట్. అలాంటి వ్యక్తి పార్టీలో జాయిన్ అయిన తర్వాత హీ ఎక్స్పెక్టెడ్ సీట్, రాలేదు, ఇవ్వలేదు. సో మీరండం ఓకే, సో లెట్ మీ గెట్ దిస్ థింగ్, వైఎస్ఆర్టీపీ అన్నది అసలు కాంగ్రెస్లో మర్జ్ కాలేదు. మీడియా పరంగా లేకపోతే పబ్లిక్ వ్యూలో మాత్రం మర్జ్ అంతే, మనసులో మర్జ్ అయిపోయింది, బట్ అఫీషియల్ గా కాలేదు. అఫీషియల్ గా ఎక్కడ? ఓకే ఫెయిర్ ఎనఫ్. కానీ ఈసారి లెట్ దెం టు షో ద రిజల్యూషన్స్. సరే అఫీషియల్ రిజల్యూషన్స్ కావచ్చు, దాని ఇంపాక్ట్ ఇక్కడ, దాని ఇంపాక్ట్ ఇప్పుడు మన ఈ ఆంధ్రప్రదేశ్లో కడపలో పడుతుందని మీరు అంటున్నారు. ఎలా అంటున్నారు? నువ్వు యాక్టివ్ పొలిటీషియన్ తెలంగాణలో ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ ఇక్కడికి వచ్చేసి నువ్వు ఏం చేయాలనుకునేసి వచ్చావు అనేది క్వశ్చన్ చేస్తున్నారు. నేను రీసెంట్గా కూడా నేను కడపకి వెళ్ళా, అక్కడ కూడా పబ్లిక్ చాలామంది ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు కూడా ఓట్ అయిపోయిన తర్వాత అంటే 13 తర్వాత కూడా అక్కడ పబ్లిక్ ఏమంటున్నారు, అసలు ఆమె ఎందుకు వచ్చిందో ఆమెకి క్లారిటీ లేదని అంటున్నారు చాలామంది. ఓటింగ్ వరకు పొలిటికల్ పరంగా నాకు తెలిసినంత వరకు ఆమెను అక్కడ వెల్కమ్ చెప్పట్లేదు. వీళ్ళు ఏమేమి ప్రొజెక్ట్ చేస్తున్నారు? జనరల్గా ఎలక్షన్స్లో నువ్వు ఏం ప్రొజెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను లీడర్ అవ్వాలి, నీకు ఇది చేస్తానని ప్రొజెక్ట్ చేయాలి కదా. నాకు ఏదో నష్టం జరిగింది, మీరు కమాన్ అంటే డెమోక్రసీ పొలిటికల్ సిస్టమ్ అంతా దిగజారిపోయిందా? అదే మనకేదో వ్యక్తిగత కక్షలు ఉంటే అది మాత్రం క్లియర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అక్కడ అయిపోయింది. వాళ్ళు ఎవరు కూడా క్యాష్ చేయడానికి రెడీగా లేరు, ఓటర్ పట్టించుకోలేదు. వివేక గారి విషయం ఏదైతే పదే పదే ప్రతిపక్షాలు లేవనెత్తాయో అసలు ఇంపాక్ట్ లేదు, ఎక్కడ ఓటర్స్లో అసలు ఇంపాక్ట్ లేదు. ఎందుకు రీజన్ ఓటర్స్లో ఇంపాక్ట్ లేదు అంటే, ఇట్ ఈస్ అ మ్యాటర్ బిఫోర్ ద కోర్ట్స్, ఇట్స్ అ సబ్జుడిస్ మ్యాటర్. అసలు పాలిటిక్స్కి దానికి రిలేటెడ్ ఏముందా? అది జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దాని సీక్వెన్సెస్ నడుస్తున్నప్పుడు వాట్ వే కన్సర్న్? ఇప్పుడు ఆయన డిసీజ్డ్ దానికి సొసైటీ పాలిటిక్స్కి కన్సర్న్ ఏంటి? అసలుకి ఎక్కడ కనెక్షన్స్ ఉంది? పోనీ కాన్సిక్వెన్సెస్గా ఏమైనా వస్తున్నాయా? నో. సో యువర్ సేయింగ్ కడప డిపాజిట్స్ కూడా రావని మీ సర్వే చెప్తుంది. నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేబీ డిపాజిట్స్ కూడా రాకపోవచ్చు. పార్లమెంట్ పార్లమెంట్కి డిపాజిట్, ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరగాలి అక్కడ, స్ట్రైట్ ఓటు కూడా లేదు. స్ట్రైట్ ఓటు ఎప్పుడు వస్తుందంటే గవర్నమెంట్ సేమ్ కాంగ్రెస్ ఉండి సెంట్రల్ కూడా లోక్సభలో ఉంటే అప్పుడు స్ట్రైట్ ఓట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పిఠాపురం కుప్పం. పిఠాపురం ఇట్స్ వెరీ టైట్ ఫైట్. అది ఎవరు గెలుస్తారనేది డిస్క్లోజ్ చేయడం కానీ టైట్ ఫైట్ రావడం కూడా అంటే అంత ప్రచారం చేసుకుని అంత పెద్ద స్టార్స్ అందరు దిగారు కదా. మీకు నాకు తెలిసినందుకు జబర్దస్త్ టీం మొత్తం అక్కడే ఉంది, మూవీస్కి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. ఫండమెంటల్ క్వశ్చన్ నేను ఒకటి అడుగుతాను వాళ్ళకి, వాళ్ళు ఎందుకు వచ్చి ప్రచారం చేశారు? అక్కడ పెద్ద స్టార్, వాళ్ళ స్టార్ ఫెటర్నిటీ కాబట్టి. స్టార్ ఫెటర్నిటీతో నువ్వు వచ్చి ప్రచారం చేస్తావా? రేపు ఏదైనా ఒకవేళ అక్కడ ఆ స్టార్ సరిగ్గా పనిచేయలేదు, నిన్ను వచ్చి అడిగితే నువ్వు ఇస్తావా? అంటే అది సరే ఫండమెంటల్ క్వశ్చన్.
సో ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ సైట్లో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ అని ఇస్తారు ఏ పొలిటికల్ పార్టీనా. వాట్ ఈస్ మీన్ బై ద స్టార్ క్యాంపెయినర్? స్టార్ క్యాంపెయినర్ చేయాల్సిన పని ఏంటంటే ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వచ్చి క్యాంపెయినింగ్ చేసి వెళ్ళాలి. దేని గురించి? టువర్డ్స్ వాట్ హీ విల్ డూ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు దాకా ఏం చేశాడు ఫస్ట్, అదే దెన్ తర్వాత హీ ప్రపోజల్. ఇప్పుడు ఎవరో ఒక పొలిటీషియన్ ఫస్ట్ నేను ఏం చేశాను ప్రజెంట్, దెన్ నా ప్రపోజల్ ఏంటి, రైట్, అది పెట్టాలి అక్కడ. నువ్వు క్యాంపెయినింగ్లోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావో చెప్పకుండా, నువ్వు ఏం చేయబోతావో చెప్పకుండా, ఓన్లీ వచ్చారు వేరే ఇంకో అసలు ఆ పాలిటిక్స్ ఇవాళ లేవు స్వప్న గారు, నిజం చెప్తున్నాను. నేను చాలామంది ఏమంటున్నారంటే ఒకరిని తిట్టడమో లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ అంటే వాళ్ళు ఒక మాట అన్నారని కాబట్టి నేను ఒక మాట అనడమో, ఆ పాలిటిక్స్ అయితే పబ్లిక్లో లేవు, వెళ్ళిపోయేవి. ఒకప్పుడు నడిచేవి, ఈరోజు ఆ పాలిటిక్స్ లేవు. నువ్వు నాకేం చేస్తావు, నువ్వు నాకేం బెనిఫిట్ ఇస్తావు అనే చూస్తున్నారు. సరే, డన్. కుప్పం కూడా టైట్ ఫైట్, బట్ సేఫర్ టు సేఫర్ ఒకసారి చూసుకుంటే కొంచెం టీడీపీకి ఉంది. ఎందుకు ఉంది అంటే రీజన్ అక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ఇట్స్ అబౌట్ ఆఫ్ దర్ లోకల్ లీడర్స్. అదే అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ లీడర్స్ ఇప్పుడు దాకా కూడా వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానివల్ల వాళ్ళు ఓట్స్ని క్యాచ్ చేసుకున్నారు. ఆ ఓట్స్ వరకు మాత్రం వీళ్ళు సెక్యూర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. బట్ మెజారిటీ ఇది వరకు రోజుల్లో 30,000 40,000 మెజారిటీలు వచ్చేవి, అంత మెజారిటీ రాదు, చాలా తక్కువ మెజారిటీ వస్తుంది. ఇన్ కేస్ బై మిస్టేక్లీ ఏదైనా అటు ఇటు ఏదైనా జరిగిందనుకోండి, ఒక 3-4 ఈవీఎం మిషన్స్లో అటు ఇటు జరిగినా, ఎందుకంటే ఒక్కొక్క ఈవీఎం మిషన్లో మీకు 1000-1500 ఓట్స్ ఉంటాయి, అంతకు మించి ఉండవు. 2-3 ఏరియాలలో జరిగినా కూడా అవుట్. హిందూపూర్ టైట్ ఫైట్ చెప్పేస్తారు. హిందూపూర్ ఆల్సో టైట్ ఫైట్, బట్ కాకపోతే ఫర్ ఎక్కువ కొంచెం టీడీపీకి, ఎందుకంటే అది ఒక హైరార్కీ అంటే ఎప్పటి నుంచి డైనస్టీ లాగా వస్తుంది కదా, పాలిటిక్స్ వస్తుంది కాబట్టి అందుకోసం అదొక కన్వెన్షనల్ అయిపోయింది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంగళగిరి కంప్లీట్ డౌట్, అది కంప్లీట్ డౌట్ అసలు కదా, డాట్ మార్క్. వైసీపీ విల్ విన్ మోస్ట్లీ. అంటే నేను అఫ్ కోర్స్ ఇవన్నీ మీరు చేసిన సర్వే ప్రకారం, మీరు గ్రౌండ్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసిన ప్రకారం మీ అంచనాలు. బట్ ఎనీవే జూన్ 4th జూన్ 1st చాలా విషయాలు తెలుస్తాయి. 90% వరకు నేను మీకు ఎందుకు మంగళగిరిది కంప్లీట్ అని చెప్తున్నానంటే, మంగళగిరి ఇట్స్ ఓన్లీ కిలోమీటర్ ఆఫ్ ఏరియా, రిమైనింగ్ అంతా రూరల్. కిలోమీటర్ ఆఫ్ ఏరియా అని ఒకటే చూసుకొని అక్కడ ఏం చెప్తున్నారంటే ఏపీఐసిసి పెట్టాం, ఓ స్ట్రైట్ రోడ్ వేసాం, దానివల్లనే డెవలప్మెంట్ అయిపోయిందని చూపిస్తున్నారు. అసలు ఒక పార్టీ జనరల్ సెక్రటరీ ఒక నియోజకవర్గానికి పరిమితమై అక్కడే ప్రచారం చేసుకోవాల్సి రావడం అన్నదే ఇట్ స్పీక్స్ ఆఫ్ ద ఫౌండేషన్ వీక్నెస్ కదా. ఈసారి మరి లాస్ట్ టైం మీరు గ్లాస్ గుర్తుల విషయంలో కూడా చాలా చెప్పారు, అంటే చాలా ఇష్యూస్ అయ్యాయి. నేనే ఎక్కువగా వాటిల్లో చేస్తున్నాను, ఎందుకంటే ఆర్టీ అప్లికేషన్స్ పెట్టడము, నా క్లయింట్స్కి ఆ సింబల్స్ రావడం ఇప్పుడు కూడా వచ్చింది. అందరికీ పనిచేశారు అయితే, ఇప్పుడు కూడా నా క్లయింట్స్కి వచ్చినాయి. ఈవెన్ నవతరం పార్టీ అని చెప్పేసింది, ఈవెన్ నౌ దే ఆర్ కనెక్టెడ్ విత్ దెమ్, బట్ రీసెంట్గా జరిగింది. బట్ హీఈస్ మై క్లయింట్, వాళ్ళకి గ్లాస్ సింబల్ ఇప్పుడు కూడా గ్లాస్ సింబల్తోనే కంటెస్ట్ చేశారు. మంగళగిరిలో కూడా జరిగింది, మంగళగిరిలో గ్లాస్ సింబల్తోనే కంటెస్ట్ చేశారు. ఈవెన్ మీరు బ్యాలెట్ పేపర్లో చూసుకుంటే నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం అని ఉంటుంది. అండ్ వేరే ప్లేసెస్లో కూడా, ఈవెన్ పార్లమెంట్లో మొన్న జనసేన పార్టీ వేసిన ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అక్కడ టెక్నికల్ మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యి ఆర్డర్ వచ్చింది తప్ప, టెక్నికల్గా ఈ చిన్న పొలిటికల్ పార్టీస్ కానీ ఫండెడ్ అయ్యి ఉంటే వాళ్ళకి ఫీజిబిలిటీ ఉండేది కాదు. బికాజ్ వాళ్ళు ఫండెడ్ కాబట్టి, ఫండెడ్ మంచి కౌన్సిల్స్ని పెట్టుకోగలుగుతారు, ఆర్గ్యూ చేసుకోగలుగుతారు. కానీ చిన్న పార్టీలు అవి చేయలేవు కదా. ఈవెన్ ఇప్పుడు నేను కన్సల్టింగ్ అయినా కూడా వాళ్ళు స్మాల్ టోకెన్ ఆఫ్ అమౌంట్తో నేను చేస్తున్నాను తప్ప, వీళ్ళు ప్రశాంత్ కిషోర్ కంటే నాలెడ్జ్ మాకే ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే చిన్న పార్టీలు అన్నింటిలో కూడా మీకు 80-90 స్థానాలు కంటెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అవును, క్యాండిడేట్స్ దొరకడం, ఫైండ్ అవుట్ చేయడం, ఫిల్టరింగ్ చేయడం, వాళ్ళకి ఏజెంట్స్ని అపాయింట్ చేయడం, అంతా ఒక ఎలక్షన్ ప్రొసీజర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక పెద్ద పొలిటికల్ పార్టీకి, ఎస్టాబ్లిష్ పార్టీకి ఏదైతే జరుగుతుందో చిన్న పార్టీలు కూడా అదే జరుగుతుంది. సో అయితే ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా డాక్టర్ బాలా, మీరు అన్ని పార్టీలకి ఏదో విధంగా సర్వీసెస్ అందించిన వ్యక్తి, అంటే ఒక కన్సల్టెంట్గా అండ్ ఆల్సో సెఫాలజిస్ట్గా మీరు గతంలో కూడా సర్వేలు చేశారు. అండ్ ఈసారి అదే పొజిషనింగ్తో న్యూట్రల్ ప్లేస్ నుంచి యూ ఆర్ యాక్చువల్లీ ప్రెడిక్టింగ్ ద గవర్నమెంట్ విల్ కంటిన్యూ కమ్ బ్యాక్, ద సేమ్ పార్టీ విల్ కమ్ బ్యాక్ ఇంటూ పవర్. ఇట్ ఈస్ ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్. అది దట్ ఒపీనియన్ ఐ జస్ట్ captured. You captured the opinion. I just captured, I am just sharing. Right. So I am not a creator and I am not anything. But very engaging and a very meaningful discussion today, Dr. Bala. తప్పకుండా మనం we will meet on the 1st and 4th also. మాట్లాడదాం తప్పకుండా ఏ విధమైన
అక్యురసీ ఐఎమ్ వచ్చింది. సో గ్లాడ్ అండ్ టుడేస్ ఇంటర్వ్యూ. యా, నాకు కూడా చాలా అంటే అర్థవంతంగా అనిపించింది. బికాజ్ ఎక్కడ మీరు ఏదో బ్లైండ్గా ఏదో చెప్పేశారు, చెప్పాలి కదా అని చెప్పినట్టు అనిపించలేదు. ఇట్ వాస్ వెరీ వెరీ మీనింగ్ఫుల్ అండ్ my methodology of work because I involved and as well as of team is there. I cannot single అంటే నేను ఒక్కడిని అన్ని మొత్తం చేసేస్తాను, హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను, సాక్షి మీడియా ద్వారా పబ్లిక్ కూడా తెలుసుకోవాలి, క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద సర్వేలు వస్తాయి అనేది అబద్ధం. యా, ఇప్పుడు ఒక విషయం ఇంకోటి చెప్తాను మీకు డాక్టర్ బాలా. మామూలుగా ఓట్ ఫర్ యువర్ కాస్ట్ నుంచి ఈసారి కాస్ట్ యువర్ ఓట్ అయిపోయింది. సో దట్స్ అ వెరీ బిగ్ చేంజ్ ఇన్ డెమోక్రసీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో లెట్స్ వెల్కమ్ దట్ అండ్ ఆల్ పవర్ టు ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.